ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రణాళికబద్దంగా చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం ఆయన పర్యటించారు. హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కాలువ పనులను పరిశీలించారు. కుప్పంలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హంద్రీనీవా మెయిన్ కెనాల్ ని వైండింగ్ చేయడం, అదేవిధంగా అవసరమైన చోట్ల లైనింగ్ కూడా చేయడం. ఆ యొక్క హంద్రీనీవా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా నేను పరిశీలించాం. చాలా చోట్ల ఉన్నటువంటి సాయిల్ కండిషన్ వల్ల చాలా వాటర్ అంతా కూడా లీకేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అటువంటి లీకేజ్ అయ్యేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాటి దగ్గర లైనింగ్ చేయడం కంపల్సరీ. ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో ఈ 123 కిలోమీటర్లు కూడా ఇది కూడా లైనింగ్ అది చేసుకుని నెక్స్ట్ ఏదైతే సీజన్ కల్లా మరి పూర్తి స్థాయిలో ఆ హంద్రీనీవా వాటర్ ని వేళ ఏదైతే కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్దంగా పనులు చేయాలనేటువంటి ఆలోచనతోటి పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు 14-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో 90% ఈ రిజర్వాయర్స్ పూర్తయి ఉన్నాయి. అంటే మిగిలినటువంటి 10% కూడా 5 సంవత్సరాల పూర్తి చేయడానికి వీళ్ళకి ఖాళీ లేదు. సరే, ఇప్పుడు మనం ఏదో కష్టపడి పూర్తి చేసుకుంటాం, కానీ ఇంకా దాన్ని ఎంత విధ్వంసం అంటే ఆ రిజర్వాయర్ లో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా తవ్వుకుని పోయారు.